వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఆగండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. ఈ స్టోరీ గురించి చాలా మంది అడుగుతున్నారు. నిజమైన స్టోరీ ఏనా నర్సక్క? నిజంగా యాక్సిడెంట్ అయిందా? అసలు ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎక్కడ జరిగిందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అవును ఫ్రెండ్స్, ఇదైతే 6 years బ్యాక్ జరిగిందన్నమాట. నిజంగానే యాక్సిడెంట్ అయింది. తర్వాత ఏమైతుంది ఏం కథ అనేది అయితే మన స్టోరీలో మేము చూపిస్తూ ఉంటాము. ఇక్కడ అంటున్నారు కదా దోస్తులు, ఇప్పుడైతే వెమ్లవాడ సిరిసిల్ల డిస్టిక్ అయింది కదా, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అటు సైడ్ అన్నమాట. ఏ ఊరి ఏందైతే అన్ని చెప్పాం దోస్తులు. ఒకవేళ మళ్ళీ ఎందుకు మళ్ళా మాకు ప్రాబ్లం అవుతుంది, మరి మీకు అటు జరిగిన సంఘటన ఎట్లా తెలుసు అని అనుకుంటారు కావచ్చు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అటు సైడ్ అన్నమాట. ఆ డిస్టిక్ లో ఒక ఊర్లో జరిగిందన్నమాట దోస్తులు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సైడ్ అన్నమాట. అందుకని ఆ స్టోరీ ఉద్దేశించి మేమైతే వీడియో చేస్తున్నాము. ఏం కథ ఏమైంది అనేది అయితే మీకు చూపిస్తున్నాము. అవును, ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ తర్వాత ఏమైంది ఏం కథ అనేది అయితే మన స్టోరీలో చూస్తూ ఉండండి. తొందరగా కంప్లీట్ చేయండి నర్సక్క, ఇంకేదన్నా రియల్ స్టోరీ స్టార్ట్ చేయండి అని అంటున్నారు. ఖచ్చితంగా దోస్తులు, త్వరలోనే మేము ఈ స్టోరీ కంప్లీట్ చేసేసి మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందు ఉండబోతున్నాము. కొన్ని రియల్ స్టోరీస్ కూడా చేయాలనుకుంటున్నాం కదా, అట్లనే చేస్తాం దోస్తులు. ఇందులో జరిగేటి కామెడీ సీన్స్ కొంచెం మేము యాడ్ చేస్తున్నాము. ఎందుకు అనంటే మొత్తం స్టోరీ సీరియస్ గా కంటిన్యూ చేస్తే బాగుండదు కదా, అట్లని కొంచెం బంటి కామెడీ కానీ ఇంకా ఎవరిదన్నా కామెడీ కానీ యాడ్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఏంటి అనంటే రజిత హెయిర్ ఎందుకు మార్చిర్రు అని అంటున్నారు. రజిత హెయిర్ అట్లా పెట్టేసరికి ఏమైందనంటే సేమ్ శ్వేత లాగానే కొడుతుంది నర్సక్క, ఆమెకు ఇక ముందు ఉంచిందే ఉంచుర్రి అని అన్నారు. మాకు క్యారెక్టర్స్ ఎక్కువ లేవు దోస్తులు, అందుకే రజిత క్యారెక్టర్ కూడా ఆ అమ్మాయినే పెట్టాల్సి వచ్చింది. ఇక హెయిర్ అంటారా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మరి. యా దోస్తులు, మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లాంటివి లోకం మీద చాలా జరుగుతున్నాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, అప్పట్లో పాపాలు చేసిన వాళ్ళకి తరతరాలు వెంబడించి ఏదో ఒక తరంలో పాపం కొట్టింది. కానీ ఈ రోజుల్లో అట్లా కాదు, ఎప్పుడు చేసిన పాపం అప్పుడే తిరిగి చూపిస్తున్నాడు దేవుడు. అవునా కాదా చెప్పండి? ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ అన్నారు, నర్సక్క ఈ రోజుల్లో పాపం చేసిన వాళ్ళే మంచిగా ఉంటుర్రు అని అంటున్నారు. అది మనం అనుకుంటున్నాం పాపం చేసిన వాళ్ళు మంచిగా ఉంటుర్రు అని, కానీ వాళ్లకు చూపించేది ఖచ్చితంగా దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. దేవుడు ఎవరిని ఊరికే వదలడు. పాపం మనం చేసిన పాపం మన చుట్టే తిరిగి మనల్నే నాశనం చేస్తుంది దోస్తులు. అందుకే ఎవ్వరి చెడు మనం కోరుకోవద్దు, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలనే కోరుకోవాలి. మనకు పగవాళ్ళైనా మంచిదే, ఎవరైనా మంచిదే, శత్రువులైనా మంచిదే, వాళ్ళ నాశనం మనం కోరుకోవద్దు. అది దేవుడు చూసుకుంటాడు. దేవునికి వదిలేయాలి, అన్నీ వదిలేసి మనల్ని ఎంత మంది అన్నా కూడా వాళ్ళ పాపం వాళ్ళకే అని వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోతేనే ఖచ్చితంగా మనం ఒక రోజు సక్సెస్ అవుతాం. అందరి ముంగట నిలుసుంటాం, అందరి తలలు కిందకు దిగుతాయి దోస్తులు. ఓపిక ఉండాలి దేనికైనా. ఒకటేసారి ఏదైనా మన ముందొచ్చి నిలిసోది కదా, ఓపికతోటి పని చేసుకుంటూ పోతే కష్టపడ్డందుకు దేవుడు ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. అలాగే పాపాలు వేసుకుంటూ పోతే ఆ పాపాలు మన చుట్టే తిరిగి మనల్నే నాశనం చేస్తాయి. మీకు ఈ స్టోరీ వల్ల అర్థమవుతుంది అనుకుంటా కదా దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 57 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. స్కిప్ చేసి మమ్మల్ని కింద క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇది ఎప్పుడైంది అది ఎప్పుడైందని. ప్లీజ్ దోస్తులు, స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ అర్థమైతాయి అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందయ్యా, డాక్టర్ దగ్గరికి పోయినవా, అడిగి వచ్చినవా? అడిగిన్నే, డాక్టర్ చెప్పిర్రు తలకు కుట్లు పడ్డాయి, కాలుకు రాడేసినాము, ఆపరేషన్ చేసినామని చెప్పిర్రు. ఇంకా 1,00,000 రూపాయలు కట్టాలే పైసలు. అదే మనం చూస్తే మంచిగుండు గాని చూడనిత్తలేపాయే. ఇప్పుడు కాదు, సాయంత్రం చూడనిస్తారంట, ఇప్పుడు ఓనియరట. అయ్యో దేవుడా, మన బతుకులు గిట్లయిన ఏందయ్యా. హాస్పిటల్లో పొంటి పోరడు ఎంత పని చేసుకునే తల సల్లగుండా తలకు గంత గట్టి దెబ్బ దాకే, కాలు ఇరిగిపాయే. ఏం చేసుడయ్యా దేవుడా. ఏం చేద్దామే అని రాతలా అట్లా జరిగేది ఉన్నది, జరిగింది. ఆ రాతకు మనము ఏం చేస్తాం చెప్పు. అయ్యో దేవుడా, ఒక్క కొడుకును అన్నందుకు ఇంత అనుభవించబడుతుమి. నాకు వారం 10 రోజుల నుండి కన్ను కొట్టుకుంటూనే ఉన్నది. అది ఏమిటి కదురుతుందో అని అనుకున్నా, కానీ ఇంత పని అవుతుందని అనుకోలేదు. అయినా అది ఎందుకు రమ్మన్నదే నీ కోడలు. మనం రేపు బోధమని ఎప్పనే చెప్తిమి. ఆ
ఏం పాడోనయ్యా అది ఎందుకు రమ్మన్నదో ఇట్లెందుకు అయిందో అంతా భగవంతునికి తెలుసు. ఆ శ్వేత అప్పుడు వచ్చి లొల్లి పెట్టినప్పుడు మనం ఏదో ఒకటి మాట్లాడుకొని ఈయనకి దానికి పెళ్లి చేస్తే అయ్యే పోవే. ఇప్పుడు అది ఏడిసిన కలకలను మరెట్లనో తాకి పాడైంది. దానికి కడుపు వేసే వీడు వదిలేసే. ఆడపిల్ల ఉసురు ఊకెనే ఓదే గిట్లనే బాధలు అనుభవించాల్సి అత్తది. పాడుగాను దానికిచ్చి పెళ్లి చేసిన ఇద్దరు మంచిగా బతుకుదురు కావచ్చు ఏదో జరిగిన తప్పుకు. కానీ మనం అద్దు అదద్దు పెళ్ళైన ఆడిది మన కొడుకెందుకని మనం గింత అదైతే ఇప్పుడు గింత పెద్ద పని అయిపాయే. ఆ దొమ్మరదానికి ఇచ్చి ఎత్తావు ఇంకా వీన్ని. ఇప్పుడు ఎవరు చేసుకోకుండా అయిపాయే. ఇప్పుడు కాలు మన లెక్క నడవత్తాదే. కుంటు నడుచుడేనాయే ఎల్లే. అన్నా ఓ అన్నా ఎంత పని అయిపోయిందే అన్నా. నా కొడుకు ఇట్లయితాడని అనుకోలేదే అన్నా. అన్నా దేవుడు వాడుగాను నా కొడుకు ఇట్లా చేసిపోయానే అన్నో అన్నా. ఆగు ఏడవకు. ఏం చేద్దాము మరి. అట్లా జరిగేది ఉన్నది. ఆయన రాతల అట్లా జరిగింది. అసలు ఎందుకు ఇటు మొకే వచ్చిండు ఏం కథ. ఏమో అన్నా వాడు అన్నం తినరా కొడుక అంటే నేను ఇప్పుడే అత్తా అమ్మ అని బయటకెళ్ళిండు. వెళ్ళినోడు సాయంత్రం దాకా అచ్చుడే లేదు. సాయంత్రం ఈ ముచ్చట తెలిసింది యాక్సిడెంట్ అయిందని. ఏమన్నారు డాక్టర్లు. బాగానే దెబ్బ తాకినాయి అబావా. ఇక దెబ్బలంటే కాలు ఇరిగింది, తలకు గట్టిగానే దెబ్బ తాకింది, కుట్లు పడ్డాయి అని అన్నారు. ఇక నైట్ అంతా ఆపరేషన్ చేసిర్రు కదా, రాడేసిర్రు. అయ్యో అంతగనమైందా మామయ్య? అయ్యో బావా 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 అని బావ చుట్టూ తిరిగినవు కాదే కోడలా. బావకి ఇప్పుడు ఎంత పెద్ద పరిస్థితి వచ్చే కోడలా. బావ ఎట్లా కోలుకోవాలే. ఆగు మనసా, ఏడవద్దాగు. అంత ఘోరం అయిపోయిందా అత్తమ్మ బావకు? అవునే మనస కాలిరగొట్టుకున్నాడు కొడుకు. ఆ పాపాత్ముడు పాడుగాని ఎవడో కారు పెట్టి గుద్దిండు. కౌశల్యే మరి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిర్రా? ఇక లేదే అన్న ఈ బాధ కొద్దీ నే ఉండబడితిమి. అవు బావా, మీరు కంప్లైంట్ ఇయ్యాల్సింది కదా. కంప్లైంట్ ఇస్తేనే కదా ఏంది ఏంది అని అక్కడ ఎంక్వైరీ చేసి ఆ కారోని దొరకబడతారు. ఇక నిన్న సాయంత్రం అంటే మేము ఇక్కడికి వచ్చే వరకు రాత్రి అయింది. ఇక డాక్టర్లు ఆ పైసలు కట్టుర్రి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అది ఇది అని అంటే ఇటే గడిచింది. సరే పా మరి మనం పోయేద్దాంపా, స్టేషన్లా కంప్లైంట్ ఇచ్చేద్దాంపా. శ్రీను చూడనిస్తారా? చూడనిత్తలేరు. సాయంత్రం వరకు మీరేం అడగకండి, సాయంత్రం ఒకసారి యూద్దుర్లేండి అని అన్నాడు. సరే మీరు గివర్ దాకా లేటు వేసిర్రు కానీ అట్లా లేట్ వేయద్దు. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చేద్దాంపా నడు. సరే పా, మేము పోయేత్తాం షెల్లే. సరే. అవునే మానస అసలు ఏమైందే? నిన్ను గలవడానికి వాడు ఎందుకు వచ్చిండు? ఏమన్నా లొల్లి పెట్టుకున్నారా లేకపోతే ఎట్లా? లొల్లేం లేదత్తమ్మ. బావనట దొంగ ముండకు ఫోన్ చేసి ఈ కడుపులున్న బిడ్డకు నేను చూసుకుంటా, నేను పైసలు పంపిస్తా అని అన్నాడట. అంటే అది నాకు ఫోన్ చేసి ఇచ్చి నీ బావ గిట్లా అంటుండు, ఈ రోజు నాకు కడుపు చేసి ఇచ్చి పెట్టిండు, రేపు నీకు కూడా ఇచ్చి పెడతాడు, నువ్వు జాగ్రత్త అది ఇది అని అన్నది. ఓ దాని దినాలి అయ్యా, దాని వారాలి అయ్యా, దొంగ ముండ ఏవట్టే ఇప్పుడు ఇట్లా అయిపాయే. అయితే నేను బావకు ఫోన్ చేసి, ఎందుకు బావ నువ్వు మళ్ళీ దానికి ఎందుకు ఫోన్ చేసినావు, ఎందుకు మాట్లాడుతున్నావు, బ్లాక్ లిస్ట్ పెట్టినావు కదా, అట్లనే ఉంచితే అయిపోవు కదా, మళ్ళీ ఎందుకు తీసి ఫోన్ చేస్తున్నావు అని అన్నా. అంటే లేదే నేను చెయ్యలేదే అని అన్నాడు. సరేలే నేను తర్వాత చేస్తా అని అన్నా. ఇక మళ్ళీ బావ ఫోన్ల మీద ఫోన్లు చేస్తే నేను పడుకున్నా, నేను కొంచెం వేరే పని మీద ఉండి లిఫ్ట్ చేయలే. ఇంత బావ ఏమనుకున్నాడో ఏమో అత్తమ్మ, నన్ను కలవడానికి వచ్చిండు, నాతోటి మాట్లాడిండు, తిరిగి వెళ్ళిపోయిండు. ఈ అంతలోనే యాక్సిడెంట్ అయిందత్తమ్మ.
ఆ దొంగ ముండా దూరమైతే మీరిద్దరూ మంచిగా ఉంటారు. నా అన్న బిడ్డ నా ఇంట్లో పడితే నాకు సంతోషం. ఓ రోజు కాకున్నా ఓ రోజైనా అత్తమ్మ అని పిలిచి బుక్కడ పెడితేదన్న ఆశతోటి ఆ దొంగ ముండను ఎట్లయినా దూరం చెయ్యాలని చేసి నిన్ను దగ్గర ఎత్తే ఏం చేసుడే బిడ్డ, గిట్లాంటి పరిస్థితి వచ్చే. బావా ఎట్లా సెట్ కావాలత్తమ్మ? డాడీ నన్ను బావకిచ్చి ఎత్తడో చెయ్యడో పెళ్ళి. మేము విడిపోవాల్సిందే ఇక. ఏం చేద్దామే బిడ్డ, మీ రాత పాడుగాను, మీ రాత ఎట్లుంటే అట్లయితుంది. ఇక నేను ఏం మాట్లాడలేకపోతున్నా. మీ అయ్యా ఇంకా నా కొడుకిచ్చి పెళ్లి చేస్తాడన్న నమ్మకం నాకైతే లేదే. చూసి చూసి నీ ఆ కొడుకు ఇయ్యాలా అని అంటాడు కావచ్చే బిడ్డ. నా కొడుకు ఎట్లా సెట్ కావాలి, నా కొడుకు ఎట్లా మనిషి కావాలి. అయ్యో దేవుడా, చూద్దామంటే కూడా చూడనిత్తలేరు డాక్టర్లు ఇప్పుడు. అయ్యో అత్తమ్మ, బావ పరిచయమైనప్పటి నుండి ఎంతో మంచిగా చూసుకున్నాడు నన్ను. బంగారం బంగారం అని పిలిచేటోడు ఇప్పుడు బావకి ఎట్లయిందంటే నాకు పిచ్చిలేస్తాది నిన్నట్టుండే. ఏం చేద్దామే, అని రాత పాడగా నన్ను రాత గట్లున్నది. బావా నా దగ్గరికి రాకున్నా అయిపోవత్తమ్మా, కానీ ఏం చేద్దాం, ఆ దేవుడే నా దగ్గరికి దొబ్బుకొచ్చిండు. ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇక ఏం చేద్దామే, అని రాత పాడగాను, అని రాతల గట్ల రాసుంది. నాకైతే మనసున పడతలేదు అత్తమ్మా, పిచ్చిలేస్తాంది. మీ అమ్మ రాకపోయినేమే మరి. మా అమ్మమ్మ దగ్గరికి వేయిందత్తమ్మా, అమ్మమ్మ మంచిగా లేకపోతే ఇక మేమిద్దరం ఇటు వచ్చినాం. సరే తీయే. బావను చూడబుద్ధి అవుతుంది అత్తమ్మా, డాక్టర్ని అడిగితే లోపలికి పంపిస్తారో. ఇప్పుడు పంపరట్నే అడిగి అడిగి నిలబడే ఉన్నాం మేము. అయ్యో శ్రీనుగాడు ఎట్లున్నాడో ఏం కథనో. అయ్యో దేవుడా, ఎందుకో పానం కొట్టుకుంటాంది. కానీ నా జీవితాన్ని నాశనం చేసిన జీవితం కూడా నాశనమైంది. అంతే, ఆ దేవుడు అనేటోడు ఉండి అట్లనే చూస్తా ఉంటాడు పైనుండి. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో అది చేస్తూనే ఉంటాడు. ఆ అమ్మున్ను నాన్న వాయిరి ఇంకో 2 రోజులు ఉండుర్రి అని అంటేనేమో ఉండకపాయే. ఓ శ్వేతవ్వా, ఆ తాత, నేను పనికి పోతన్న బిడ్డ, నన్ను కట్టెలు కొట్ట రమ్మన్నారు, పోతన్నా. మధ్యాహ్నం వరకు వచ్చి బుక్కడంతా తింటా, నువ్వైతే దీని ఉండు, సరేనా? సరే సరే తాత. ఏమైందవ్వా మళ్ళా గట్లున్నావు? అమ్మున్ను నాన్న పోయిర్రనా? ఆ, అత్తరు తీయి, నేను అమ్మకు చెప్పిన ఇంకో 2 రోజుల వరకు రా బిడ్డ అని. అంటే 1 వారం రోజుల వరకు అత్త తీయి అని అన్నది. అత్తది సరే తాత. అట్లా ఉండకు, బుక్కడంతా దీని జరసేపు వండుకో, సరేనా? సరే తాత. సరేగా నేను పోతన్నా, మరి డోర్ పెట్టుకో. ఆ, అయ్యో దేవుడా, ఏం బతుకులను ఇచ్చినావు. నేనెందుకో శ్రీనును మర్చిపోలేకపోతున్నా. వాడి జ్ఞాపకాలే నాకు గుర్తుకొస్తున్నాయి. వాడు నన్ను ఇంత మోసం చేసినా కూడా నా ప్రాణమంతా వాడి మీదకే పోతుంది. వాడిని ఎలాగైనా నా ధ్యాస వందిక్కు పోకుండా వాడిని మర్చిపోయేటట్టు చెయ్యు దేవుడా. ఇంకా ఇంకా నేను బాధపడలేను వాని జ్ఞాపకాలతోటి. చేసుకున్న భర్త చేసుకున్నాక 2 నెలలుండి పోయిండు. అంతగానో వాని ప్రేమ నాకు తెలవలేదు, నా భర్త ప్రేమ. కానీ శ్రీనుతోటి నేను 7 నెలలు ఉన్నా. వాడు 24 గంటలు నాతోటే ఉంటాడు. వాని ప్రేమ నన్ను మై మరిపించింది. వాని ప్రేమను నేను మర్చిపోలేకపోతున్నా. నన్ను ఎంత మంచిగా పిలిచేటోడు, ఎంత మంచిగా చూసుకునేటోడు. తీనుగా ఎందుకురా నన్ను ఇంత మోసం చేసినావు? నన్ను మోసం చేసి నువ్వేమన్నా బాగుపడ్డవారా? ఇంతకంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తున్నావు. అదే నన్ను పెళ్లి చేసుకుంటే మనిద్దరం మంచిగా ఉందాం కదరా, మన కడుపులున్న బిడ్డను మంచిగా చూసుకుందాం కదరా.
ఇప్పుడు నువ్వు చావు బతుకుల్లో నువ్వున్నావు, నేను చచ్చి నేనున్నా. ఈ జ్ఞాపకాలు నన్ను వదిలిపోతే లేవురా శ్రీను. నేను తట్టుకోలేకపోతున్నారా. ఈ జ్ఞాపకాలే నేను గుర్తు చేసుకుంటా చివరి దాకా బతకాలరా శ్రీను. నన్ను ఎందుకురా ఇంత మోసం చేసినావు? మోసం చేసి నువ్వేమన్నా బాగుపడ్డవారా శ్రీను? శ్వేత శ్వేత బంగారం బేబీ అనుకుంటా నాకు గోటుకొని తిరిగినావు కదరా. ఈ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే నేను చచ్చిపోతానరా. బంగారం, ఏ శ్వేత, ఏం చేస్తాను? ఏం లేదురా, నువ్వే కదా వంట చేయమని చెప్పినావు. వంట తర్వాత చేసుకోవచ్చు బంగారం. ఇట్రా, ఇక్కడ కూర్చో. నాకు నిన్ను చూస్తే ఆకలే వేయదు. అవునారా? లవ్ యూ బేబీ. నీ అందం చూస్తుంటే నాకు ఆకలి కూడా కాదు. లవ్ యూ సో మచ్ రా. నేను బ్రతికున్నంత కాలం నాకు నువ్వు తోడై ఉంటే అంతకంటే మించి సంతోషం లేదే. నిన్ను పెళ్ళి చేసుకోవాలి, నీతోటి రోజు గడపాలి, నీతోటి లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అంతే. నాకు అదే కోరిక ఉందిరా. నిజం చెప్పు, నన్ను చివరిదాకా వదిలిపెట్టవు కదా? అసలుకే వదిలిపెట్టను. ఇంత అందమైన అమ్మాయిని ఎట్లా వదిలిపెడతా చెప్పు? ఇట్లాంటి అందమైన అమ్మాయి నాకు దొరకడం అదృష్టం. ప్రామిస్ నా మీదొట్టు. నీ మీదొట్టే పిచ్చిదానా, నిన్ను వదిలిపెట్టను. నాకు నువ్వే కావాలి. నిన్ను లేపుకొని పోతా, అర్థమైందా? నువ్వంటే ఎంత పిచ్చో నాకు నీకు తెలుసు కదా. నీ గురించి ఎవరినైనా వదిలిపెడతా, నా ప్రాణమైనా అడ్డేస్తా నీ కోసం. అవునారా? లవ్ యూ రా, లవ్ యూ సో మచ్ రా శ్రీను. నాకు నువ్వు ఉంటే చాలరా. నువ్వు నా బంగారం రా. జల్దీ వంట అయిపో, తినేసి పడుకుందాం. మళ్ళీ 1 వరకు వెళ్ళిపోతా నేను, సరేనా? అసలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలనే లేదు, కానీ మా ఊళ్ళకు అనుమానం వస్తుందని వెళ్ళాలి, అర్థమవుతుందా? సరే బంగారం. ఈ చీరలో చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది. జల్దీ వంట అయిపో, తిందాం. సరేరా. టైం అవుతుంది, కానీ నిన్ను వదిలే వెళ్ళాలని లేదు బంగారం. ఐ లవ్ యూ శ్వేత, లవ్ యూ సో మచ్. నాకు కూడా నిన్ను వదిలిపెట్టాలని లేదురా. లవ్ యూ సో మచ్. నిన్ను పెళ్ళి చేసుకుంటే 24 గంటలు నీతోటే ఉండొచ్చు. నన్ను పెళ్లి చేసుకోవే, నిన్ను మహారాణిలాగా చూసుకుంటా. కాదురా, ఒకవేళ నాకు ప్రెగ్నెంట్ అయిందనుకో, అప్పుడేంది? అయితే గాని బంగారం, ప్రెగ్నెంట్ అయితే ఇంకా నయమే కదా. మంచిగా పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ హాయిగా బతుకుదాం. నువ్వు వాడిని వదిలేసి నా దగ్గరికి వచ్చేసి మనం ఎక్కడన్నా లేచిపోదాం. 1 నెల రోజులు 2 నెలలు అందరూ కోపం ఉంటారు. ఆ కోపం తర్వాత మన ఇద్దరిని మళ్ళా దగ్గరికి తీసుకుంటారు మా ఊళ్ళే. సరేరా. నీతోటి ఉంటే టైమే తెలియదే నాకు. ఇట్లా జీవితాంతం ఉండిపోయి మనం ఇట్లనే కాలాన్ని గడిపిస్తే అయిపోతుంది. నాకు కూడా రా బంగారు కొండ, నువ్వు ఉంటే టైమే తెలియదు. శ్రీను నాకు ఎన్నెన్ని మాటలు చెప్పినవురా, అవన్నీ మాటలు గుర్తు తెచ్చుకుంటే నా ప్రాణం పోతుందిరా. ఈ మాటలు నమ్మి మోసపోయినరా. నువ్వు నాకు దగ్గరుండి చెప్తే ఆ మాటలు నిజమే అనుకొని నేను మోసపోయినరా. నా జీవితం ఎటుగాకుండా అవుతుందని అస్సలు అనుకోలేదురా. కానీ నన్ను మోసం చేసినందుకు నీకు తగిన శాస్తే జరిగింది. ముందు ముందు ఏం జరుగుతుందో, నా బతుకు ఏమైతుందో, ఏం కథనో. పుట్టబోయేటోళ్ళతోటే నా బ్రతుకురాయిగా, అంతే. నీది నువ్వు అనుభవిస్తున్నావు, నాది నేను అనుభవిస్తున్నా. ఒకరికి అన్యాయం చేద్దామని అనుకుంటే వార్లే మంచిగా బతుకుతున్నారు. అందుకే ఎవరికి అన్యాయం చేయొద్దు. ఏదున్నా పెళ్ళికి ముందే, పెళ్ళైన తర్వాత కట్టుకున్న భర్తరే అని అర్థమైపోయింది నాకిప్పుడు. ఎవడైనా ఆశ కొద్దే వాడుకుంటాడు, వానవసరం తీరినాక వదిలేస్తాడు అంటే ఇదేనేమో. నా బతుకు పాడుగారు.
ఈ రోజులు ఎట్లా గడవాలి? నా కడుపులున్నోళ్ళు ఎప్పుడు బయటకు రావాలి? ఏదో ఒక పని చేసుకొని వాళ్ళను నేను సాదుకోవాలి. అంతే, వాళ్ళతోటే నా బతికిగా. శ్రీనిగాడు ఎట్లున్నాడట్రా? ఎట్లుండుడేంద్రా, వానికి కాలు ఇరిగింది, రాడేసినట్టున్నారు. మరి తలకాయకు బాగానే దెబ్బ తాకిందట, కుట్లు పడ్డాయని అన్నారు. సురేష్ గాడు కలిసిండ్రా, ఏందో వాళ్ళ మరదలతోటి లొల్లైందట. మరదల్ని కలిసత్తా అని వేయిండట, కథం కలిసిండట. రాగానే యాక్సిడెంట్ అయిందట. వాని బండి కొంట పోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరట కదా. ఇవాళ అటే వేయండు వాడు పోలీస్ స్టేషన్కి. అవునారా? వీని బండి పాడగాని వీని బండి వానికి ఇచ్చుడు అవసరమా? ఏమోరా కర్రోడా. అరే, నువ్వు గింత సీరియస్ డిస్కషన్ లో కూడా కర్రోడా అంటవేంద్రా? అవ్వా, ఏ కాదు గాని హాస్పిటల్ పోయి చూసేద్దామారా మరి ఎట్లున్నాడో. అవురా సోటు, పోదామా? ఏమోరా, ఒక్కరోజు దుకాణం తీయకపోతే మా అయ్య మా ఇంట్లో అంగడంగడి చేస్తాడు నన్ను. ఈ దుకాణంలో గిరాకీ వచ్చింది లేదు, పీకింది లేదు, కానీ దీన్ని ఎప్పుడు తెరబెట్టి నేను కూర్చోవాలిడా. లేకపోతే మా అయ్య నన్ను తుక్కు తుక్కు తిడతాడు. ఇక ఇంటికి వచ్చినాకనే చూస్తారా నేను. మీరిద్దరు పోయి చూసిరార్రి. ఈ అవ్వ దుకాణం పాడుగాను, ఇక సత్తే ఓరు బతుకుతే ఓరారా. మీ అయ్య భలే పెట్టిచ్చిండు పో. అప్పుడు ఇన్లేదురా, చదువుకోరా బాడుకోవనంటే ఇన్లేదు. చదువుకోరా బాడుకోవంటే బల్పాలు తినుడు, బడెగ్గొట్టుడు, రోడ్ల పొంట ఉరికినా. ఇక ఇప్పుడు ఏం చేసిండు, ఎటు ఉరకద్దు అని ఈ దుకాణం ఒకటి పెట్టిచ్చిండి, కూసబెడతాండు. దీన్ని ఇచ్చిపెట్టేటు పోలేం కదా, అట్లా చేసిండు నా బతుకును. అందుకే చదువుకోవాలరా. ఓ, నువ్వు చదివి బాగానే పొడుగు ఎత్తన్నావు కదా, ఏం జాబ్ ఎత్తన్నావు నువ్వు? బర్రెల కాసుడు, ఆడికి తిరుగుడే నీ పని అవుతుంది. ఇంకా నువ్వు నాకు చెప్తున్నావురా? అరే, రేపు పోదామారా మరి వాడిని చూడ్డానికి? ఆ పోదాం తీరా. ఆ శ్వేతకు చెప్పిండ్రా, పాపం మొత్తం షాక్ అయింది. ఒకప్పుడు వాళ్ళ లవ్ స్టోరీ ఎట్లుండే, ఏం కథ. ఇప్పుడు ఎవల పాపం వాళ్ళు అనుభవిస్తారు. అవసరమారా మరి ఇవన్నీ? అవ్వా, ఇక గట్లనే ఉంటదిరా. మరి ఏం చేద్దాం, 4 రోజుల మురిపానికి జీవితాంతం శిక్ష వేసుకున్నట్టు అయిపోయాల బతుకులు. కర్రోడా, నువ్వు ఆ కాకి బుషును ఇసిపెట్టరా, నీ బతుకు కూడా గట్నే అవుతుంది మరి. నేను చెప్పు అందుకుందన్నల్లా, చీపురు అందుకుందన్నల్లా. ఏమన్నా అంటే కాకి బుష్ అంటవేంద్రు? నీకు ఎంత మెరిసిపోయే పెండ్లా వస్తుందో నేను చూడరా? ఏమో నా పిల్లని పట్టుకుని నువ్వు కట్లా అంటావు. నేను ఒప్పించుకుంటా, పెళ్లి చేసుకుంటా, గిట్లా సాటు పోటుకుండది. మరి పారా పోదాం, ఇప్పుడు ఒప్పిద్దు మీ అత్తను మీ మామను. ఇప్పుడెందుకురా, కళ్యాణం వచ్చినా కక్కచ్చినా ఆగది అని అంటారు. అప్పటి వరకే, కళ్యాణం వచ్చినప్పుడే పొయ్యి అడుగుతాం. నువ్వు అడిగిన అడగకుండా నీకే ఇత్తరు తీరా. ఎందుకురా? లేకపోతే ఆ కాకి బుషును ఎవరు మెచ్చుతారు, ఎవరు పెళ్లి చేసుకుంటారా? ఇక నువ్వు ప్రేమించినందుకు అక్కడికే వాళ్ళ అయ్య అవ్వ సంతోషపడతారు, నీకిచ్చి లగ్గం చేస్తారు. నాకు బీపీ 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 లేపకరా నువ్వు. నేనెందుకు బీపీ లేపుతారా, నాకేం పని? అరే ఆగరాదురా బంటి, వానికి నచ్చింది పిల్ల, వాడు ప్రపోజ్ చేసుకున్నాడు, లవ్ చేసుకుంటాండు. నీకేమైతుంది మధ్యలో? ఆగరాదు. సరే సరే. అమ్మయ్యా, గుడికైతే పోయి వచ్చినాం. రజిత ఏం చెప్తాంది? రజిత, ఏ రజిత, ఏంటండి పిలుస్తున్నారు? ఏం చేస్తున్నావు రజిత? ఏం లేదండి, ఇప్పుడే నాన్న ఫోన్ చేసిండు, వస్తున్నారంట, ఫోన్ మాట్లాడినా. అవునా, మీ నాన్న వాళ్ళు వస్తున్నారు కదా, మరి నేను పోయి మటన్ తీసుకొస్తా, సరేనా? సరే అండి, మటన్ తీసుకురండి, నేను బాగా రేస్తా. పూరీలు ఏమంటారా? ఏ పూరీలు వద్దు రజిత, అవి 2-3 తినంగానే కడుపు ఉబ్బుతుంది. మరి వచ్చేటప్పుడు బోల్పాల ప్యాకెట్ తీసుకురండి. సరే, థమ్స్ అప్ తీసుకురావాలా, స్ప్రైట్ తీసుకురావాలా? మీ ఇష్టం అండి, మీరేమన్నా తాగుతారా? తాగితే తెచ్చుకోండి. లేదు రజిత, నేను తాగుడు బంద్ చేసిన. నీకోసమే, నేను ఏది తాగను, థమ్స్ అప్ స్ప్రైటు తప్ప. ఎప్పుడన్నా తెల్లగల్లు గంతే, కానీ తెల్లగల్లు గీ టైంకి దొరకదు, కానీ అది పట్టుకత్తా. మీ నాన్న రెడ్ తాగుతాడు కదా. తాగుతాడు, ఆయనకు ఒక కోటరు తీసుకురా. తాగితే మళ్ళా పిసపిసూరుతాడు. ఉర్రనీలే, ఏమైతుంది ఒక్క రోజుకు. హ్యాపీ బర్త్డే రజిత. థ్యాంక్ యూ అండి, ఎప్పుడు పడితే అప్పుడే ముద్దులు ఇస్తున్నారు. నువ్వు నా దేవతవు కదా, అందుకే ముద్దులిస్తున్నా. సరే సరే, జల్దీ పోయి తేండి, వంట చేస్తా వాళ్ళు వచ్చేసరికి. సరే బంగారం. ఆయన బాగా చిలిపి, ఇప్పుడు ముద్దులాడుతుర్రు నన్ను.
ఓ రామక్క ఇవాళ ఆకు నానబెట్టుకోలేదా? ఏ ఆకు ఏడున్నదే, ఆ బీడిలోడు అత్తనే లేకపాయే. వారంకోసారి అత్తడు, ఒకటేసారి ఆకేత్తడు, మళ్ళా రమ్మంటే రానే రాకుడు. మన బీడీల కంపెనీకి అత్యాశ ఎక్కువ. అన్ని ఊర్లల్లా కంపెనీలు పెట్టే ఇక ఒక్కోనికి తిరగసాతనగాక గిట్ల చేస్తాండు. అవో ఇద్దరు దోస్తులు అత్తారు. ఎటు పోతారు నర్సక్క? ఏమేమేడబోతమే మీ దగ్గరికి అత్తన్నాం. ఇలా గులాబీ కలరు చీర కట్టిర్రు, మల్లక్క నైట్ వేసినావు, ఇద్దరు సెంటు సేవేసిర్రు దోస్తులు. ఆరిగా మేము ఎత్తాం గట్లనే. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరా దోస్త్. స్నేహమంటే ఇదేరా, ప్రాణమిస్తామురా. ఊర్ని అవ్వ ఏకంగా పాటలే పాడతారు కదా. కూసోరి ఆ పోరానికి యాక్సిడెంట్ అయిందట కదనే? అవునవును అయింది. ఎట్లున్నాడట? అయ్యో నర్సక్క కాలిరిగిందట కాదు. అయ్యో కాలిరిగిందా ఏ పోరానికి? పడుసు పోరడు కుంటోడు అయినట్టేనా? ఇక మరి మన లెక్క నడతాడా? మళ్ళక్క నడవలేడు కదా. కాలు ఇరిగిందట, తలకాయకు బానే కుట్లు పడ్డాయట. ఇక మరి రాజంటాండు ఎవల పాపం వాళ్ళకే. ఇవాళ నాన్న ఇళ్ళకు దోస్తు కదా, రేపు పోయి చూసి రావాలాయా అని నన్ను అడిగిండు. అవునా? బంటిగాడున్ను వాళ్ళయ్యా రేపు పోయి చూసేస్తారట. అయ్యో ఎంత పాపం చేసుకునే పోరడు. చెప్పుతే ఇనకపోతే షడంగా ఇవ్వడాలని అంటారు. చెప్పు తిన్నడా పోరడప్పుడు? ఇది వాడు ఆగిర్రా, ఇప్పుడు అనుభవిస్తారు. అగో రాము ఏంద్రో ఇలా బొట్ల మీద బొట్లు పెట్టినావు, పంతులు లెక్కనే ఉన్నావు. ఓహో బావా మొత్తం అయ్యగారు లెక్కనే ఉన్నావు కదా. ఇగో గుడికి వేయినం నర్సక్క. ఇలా రజితది పుట్టినరోజు కదా, గుడికొయ్యి ఇంతకు ముందే వచ్చినాం. అయితే ఏం చేస్తాంది నీ పెండ్లం? మొత్తం కంటికే కనబడతలేదు. నువ్వు అత్తనవా మల్లక్క? ఇటు మొక్కయ్యి అత్తనే లేకపోతివి. ఇక ఏం చేయాలి, నాకు సాతనై పాడైతలేదు. ఏటు పోతాన్నావు మరి? ఇగో మా అత్తమ్మున్ను మా మామయ్య అత్తుర్రట. అబ్బో తీట ముసలోడు వస్తాడా? అయితే ఇక మటన్ తీసుకొద్దామని పోతున్నా. ఇవాళ మళ్ళా రజితది పుట్టినరోజు కదా. అయితే తీరా తేపో తేపో. గదే తిన్నరా అందరూ? లేదు బావా నువ్వు మటన్ తెస్తున్నావు కదా, ఇలా మీ ఇంటికే అచ్చుడు. అయ్యో లత రార్రి, నేను అద్దంటనా? అత్తం అరే పోయి తీసుకొత్తా. తీసుకురాపో బండి కొనుక్కుంటే ఏమవురా? ఇటువైనా నడుచుకుంటా పోవడుతుంది. ఓ బండి కొనుక్కుంటే ఏమవు, అత్తగారిని మెట్టుమంటే అయిపోవు కదా. ఏ నర్సక్క, నేను ఎవరిని ఇబ్బంది పెట్టా. కొనుడే నర్సక్క, మా డాడీని కొనియమని చెప్తా. ఇప్పుడు వచ్చినాక మాట్లాడతా. నేనేమని చెప్పినా నీకు? అద్దు అడగద్దని చెప్పినా. అయితే ఓండి తీసుకురా పోండి ఫస్ట్ అయితే మటను. అబ్బో చూసినవా నువ్వు అడుగుతా అంటే కూడా అద్దంటాండు రాము. ఆయనే అట్లనే అంటుండు గాని ఎటు పోవడానికైనా కూడా ఇప్పుడు పాపం రాజును అడగాల్సి వస్తుంది. ఊకే పాపం ఆయనకు కూడా అవసరం ఉంటది కదా. అదే రోజు మా నాన్ను అమ్మ వస్తున్నారంట, వచ్చినాక అడుగుతా. అడిగే ఆ బండి మీరే ఎటువైనా కూడా పోవచ్చు రావచ్చు కదా. అదే అడుగుతా. తిన్నరా అందరూ? తిన్నాం పిల్ల, ఇలా పుట్టినరోజు అని ఇది. అవునవును, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇవాళ అత్తురట్న అయితే ఇద్దరు అత్తారా? ఇద్దరు అత్తారు. అబ్బో మీ నానైతే గమ్మతి ఎత్తాడు. ఇక మా నాన్న గంతే. చెల్లే పోయి కంప్లైంట్ అయితే ఇచ్చొచ్చినాము. ఇక పోలీసులు చూస్తారు, ఎంక్వైరీ చేస్తారు. మరి మేము పోయేస్తాం. అన్నా ఉండరాదే, కొంచెం ధైర్యంగా ఉంటది మీరు ఉంటే. అంతా భయం అగులు బుగులు అవుతుంది. వాణ్ణి చూద్దామనంటే వాణ్ణి ఇంకా చూడనిత్తలేరు. ఇక నాకు ఇంటికాడ పనులున్నాయి కదా చెల్లే, గట్లా మళ్ళా మీ వదిన కూడా లేదు. సరే అన్నా, మళ్ళా రేపు రా మరి. అత్త తియ్యి ఇటు అచ్చుకుంటా ఓత తియ్యి. ఇక టెన్షన్ పడకుర్రి, రంది పెట్టుకోకుర్రి. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎట్లా కోలుకోవాలనేది ఆలోచించుర్రి. ఇక కోలుకునే వరకు దగ్గర 5-6 నెలల దాకా పడుతుంది. ఇక కష్టమే అన్నా, ఎన్ని రోజులకైనా వానితోటి మాకు కష్టమే. అయితవా ఇక మరి మీ రాత అట్లా రాసుంది కాబట్టి అట్లా జరిగింది, అయిపోయింది. మానసా దా పోదాం. మానసనన్నా ఉంచరాదన్నా, అప్పటికి శ్రీనును చూస్తుంది. డాక్టర్లు సాయంత్రం చూడమన్నారు. ఎందుకు ఇక చూసుడు, తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది గాని దా మానసా. అయ్యో మా అన్న గట్లంటండేంది. వెళ్ళొస్తామత్తమ్మ, బావను జాగ్రత్తగా చూసుకోండి. సరే వెళ్ళొస్తాం బాబా, మరి జాగ్రత్త.
ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయుర్రి, మళ్ళా నేను ఇటు వస్తా గాని. సరే. డాడీ ఏంటిది మానసా? నేను ఇక్కడ ఉంటా డాడీ ఒక 2 డేస్. ఎందుకో బావను వదిలిపెట్టి రావాలని అనిపిస్తలేదు. బావని ఒకసారి చూసి మాట్లాడి వస్తా ఇంటికి. అవసరం లేదు, బావలేదు, ఏది లేదు. ఆయనే మంచిగున్నప్పుడు ఆయనకు నిన్నిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు కాలిరగొట్టుకున్నాడు, తలకాయ వలగొట్టుకున్నాడు. గసొంటోనికిత్తే నువ్వు మంచిగా బతుకుతావా? మంచిగా బతకలేవు. ఇక బావకిచ్చి పెళ్లి చేసులేదు, ఏది లేదు. ఆయనను మర్చిపో, నువ్వు అర్థమవుతుందా? ఏంది డాడీ ఒకటేసారి గట్లన్నావు? అవును, ఆ కాలు ఇరిగింది. ఆయనే కుంటోడు అయినట్టే ఇప్పుడు. గా కుంటోన్ని పెళ్లి చేసుకుంటావా నువ్వు? చేసుకొని ఏం సుఖపడతావు? ఇక మర్చిపో, నువ్వు బావను పెళ్లి చేసుకునుడు అనేది మర్చిపో. మనకున్న ఆస్తి ప్రకారం మంచి సంబంధం చూసి నిన్ను వేరేటోళ్లకు ఇస్తా. అర్థమైతుందా? అడుగు, ఇక పోదాం. అయ్యో మా బావకు నాకు సంబంధం తెగిపోయినట్టేనా ఇక? బావా ఐ మిస్ యూ బావా. నువ్వు ఇట్లా యాక్సిడెంట్ చేసుకోకపోతే మన పెళ్ళయ్యేది, మనం కలిసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మా డాడీ నీకు ఇయ్యను అంటుండు బావా. ఐ మిస్ యూ బావా, ఐ మిస్ యూ సో మచ్. మానసా, వస్తున్న డాడీ. ఈ బాధను నేను తట్టుకోలేను. నిన్ను నేను ఎట్లా మర్చిపోవాలి బావా? చూసినవా అయ్యా, మా అన్న కూడా మనల్ని ఇట్లాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి పోతుండు. మరి ఉంటా ఒక రోజు మీకు ధైర్యం ఉంటుందని అంటలేడు. ఎవరైనా ఎందుకుంటారే? మన అవస్థ వాళ్ళకు అవస్థనా చెప్పు. ఈ రోజుల్లో ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి. ఒకరి బాధ గురించి ఎవరు చూసేటట్టు లేదు. ఏమన్నా అన్నడా అన్నయ్య బయట? ఏమనలే, జాగ్రత్తగా చూసుకోర్రి, ఆయన కోలుకునేదాకా బాగా కష్టమే ఉంటది, ఇక ఏం చేస్తారు అని మాట్లాడిండు. గదే మానసను ఇప్పుడు చూసినావా, ఉండుమనంటే ఉండుడెందుకు, అవసరం లేదు అని పట్టుకొని పోవట్టే. అంతేనే, ఎవరైనా గంతే. మంచిగా ఉంటేనే ఎవరైనా, మంచిగా లేకపోతే అందరూ దూరమే ఉంటారు. అయిపోయింది మన సీన్ గాని బతుకు, అయిపోయింది ఇక. ఓ దేవుడా, వాణ్ణి చూడనిత్తలేకపాయే మాట్లాడదామంటే. గదే గదే పిలుస్తారాగు సాయంత్రం. ఈ రామా ఆటే వాయనేమే సాట పెట్టత్తా అన్నది అటే మునిగింది పోయి. అత్తది అగో పెద్ద బాపు ఇప్పుడే అత్తుర్రా? ఇప్పుడే వస్తానమ్మవ్వా. అంత బాగేనా? అంత బాగే పెద్ద బాపు. ఎక్సెల్ బండి మీద వచ్చిర్రు కదా, ఎక్సెల్ జోరున్నది మీ ఎక్సెల్. అది మా వాహనం. ఏడివేనా ఇద్దరం అల్లనే పోతాం, అల్లనే వస్తాం. ఏమైంది, తిన్నరా? ఓ లడ్డవ్వా, నువ్వు ఇన్నే కూర్చున్నావు కదా. ముసలోడు తీట ముసలోడు. అంత బాగేనా అవ్వా? ఈడ కూసోపోతే ఎడిపోతా. అంత బాగే అంత బాగే. బిడ్డు నల్లుడు మంచిగానైతే ఉంటారా అవ్వా? చూస్తారా? ఇక మంచిగా ఉండకపోతే ఏం చేస్తారే? మేమన్నా ఇంట్లో పోయి చూస్తానమ్మా. బయట అయితే మంచిగానే ఉంటారు. ఇక బయట మంచిగుంటే ఇంట్లో మంచిగున్నట్టే అవ్వా. ఇక ఏం చేయాలి, పానం కొట్టుకొని ఉరికొచ్చినా. ఇవాళ నా బిడ్డది పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుకు మేమందరం ఒక దగ్గరనే ఉండి కేకు కట్ చేపిద్దుము. ఇక నా బిడ్డని ఇచ్చిపెట్టి ఉండబుద్ధి కాలేదవ్వా, అందుకే ఉరికొచ్చినాము. ఇక గిన్నెనాయే. అవునా, కేక్ కట్ చేపిస్తావా అయితే? చేపిస్తా, అద్దకిలది ఆర్డర్ పెట్టొచ్చినా. అర్ధ కిలో ఎవల ముక్కులో పెడతావు? ఎవలకు చాలుతుంది. ఓ 2 కిలోలు చెప్పాలి గాని. నీకొక్కదానికే 2 కిలోలది కావాలి కదా నవ్వా? ఊకో, ఏం మాట్లాడుతున్నావు? గట్లా అనద్దు గాని దా ఇంట్లోకైతే పోదందా, బిడ్డని కలిసేద్దాం. నువ్వాయే ముసలి అత్తన్నపా. నాకంటే ముదిరిన ముసలోనివి నువ్వు. ఏమో నన్ను ముసల్దాన పడుతుంది. అయ్యో పాలే అత్తన్నపా. అయ్యో అలే ఉంటావు పెద్ద బాపు. నువ్వన్నీ చిలిపి చిలిపి మాటలు మాట్లాడతావు. ఇగో బిడ్డ, నాకు అలవాటే బిడ్డ. నేను చిన్నప్పటి సుందే చిత్రంగోణ్ణి. అవు సూత్తనే కనబడుతుంది. ఇలా అడ్డవ్వా ఏమో అనే 2 కిలోల కేక్ కావాలా నీకు? మంచిగా నోట్ల పడుతుంది ఇక నీ 2 కిలోల కేకు. ఏమద్దు పో, నీ కేక్ అద్దు నీ కథ అద్దు, అట్టిగానే అన్నా. తెప్పితది. అయ్యో నువ్వు అడిగినాక నేను తెప్పియనా? ఇప్పుడే ఫోన్ కొట్టి 2 కిలోల కేకు తయారు చేయమని చెప్తాడా నీ గురించి? ఓ నర్సక్కు, నా గురించి నువ్వెందుకు చెప్పుడు గాని పో పో. బిడ్డ నల్లున్నైతే మందలి పో. ఈయన ఉర్ర పడితే లోపల వచ్చినప్పడుతుంది. పోతన్నా. అయ్యో రాగానే ఎదురుగా ముద్దపప్పు లెక్క కనబడ్డావు, అందుకే ఆగిన. ఈడేందే నన్ను ముద్దపప్పు అనబట్టే?
కూసో కూసో ఎటువోకు, మీ ఇల్లు చూపిస్తా అన్నావు. అత్తా పోదాం, ఓకేనా? మా బిడ్డను కలిసి అత్తా, చూపిస్తావా మీ ఇల్లు? ఆ, అబ్బో ఈయన శాస్త్రాలన్నీ వేరే ఉన్నాయేమే, మా ఇల్లు చూపిస్తావా అని అంటాడు. ఈడికే వీకిందే నయం ఉన్నది. ఇవా మల్లక్కు ఇంత మా ఇల్లు చూపిద్దామని మా ఇంట్లోకి వచ్చిండు అనుకో, మా నరసన్ని ఏం లేదు ఎవరినో ఎందుకు పట్టుకొచ్చినవా అని పొట్టు పొట్టు తిడతాడు. అదేనే ఎందులో అడ్డ అంటాడు కదా నిన్ను. మా నరసన్ని నింటే నన్ను తూకు తూకు ఏస్తాడు మల్లక్క. పాపా పోరిపోతామే ఇక. సరే నరసక్క. అల్లుడు బిడ్డ అంతా బాగేనా? మీ దాంపత్యం ఎట్లా కొనసాగుతుంది? అంతా సంతోషమేనా? అంతా సంతోషమే మామయ్య, మీ దయ వల్ల. మీరు సంతోషంగా ఉండుడే నాకు కావాలి. మీ ఇద్దరి కోసం నేను ఏదైనా చేస్తా. నానా మాకొక బండి కొనియే, ఈయనకు బండి లేదు, ఎటు పోదామన్నా కూడా కష్టమైతుంది. అడగకని చెప్పిన్నా రజిత. వాళ్ళుడు నీకెందుకు బాధ? తెల్లార వరకు నీకు బండి ఉంటది. నువ్వు నచ్చిన బండి నీకు కొనిస్తా, ఎప్పుడంటే అప్పుడు పోదాం. ఎందుకు మావయ్య, ఇక తర్వాత తీసుకుంటాలే, నేనే ఏదన్నా పని చేసి కొనుక్కుంటలే. ఓ అయ్యా, నువ్వు పని చేసి ఎప్పుడు కొనుక్కుంటావు? మేము కొనిస్తాం తీయ్యా. మా దగ్గరికి రావడానికైనా పోవడానికైనా మీకు బండి అనేది ఉండాలి కదా. మా మామయ్య కొనిస్తాడు తీయి. అల్లుడు నీకు సిగ్గేందుకు? నీ తల్లిని నీ తండ్రిని అడిగినట్టే మమ్మల్ని కూడా అడుగు. నీకేదన్నా కావాలనంటే నేను ఉన్నా కదా నీకు పెట్టడానికి. నీకు రందెందుకు చెప్పు? నువ్వు రంది అస్సలు పెట్టకు. మామయ్య ఏమనుకుంటాడో అత్తమ్మ ఏమనుకుంటుందో అని. మేం బతికేదే మీ గురించి. మీరిద్దరు సంతోషంగా ఉంటే మాకు అంతకు మించిన సంతోషం ఏముండదు. నీకు బండి బుల్లెట్ బండి కావాలా లేకపోతే పల్సర్ కావాలా, ఏది కావాలో రేపు పొద్దుగాల పోదాం, కొనుక్కో. నా దగ్గర పైసలు ఉన్నాయి. సరేతి మావయ్య, రజితకు ఏడ పని లేదు, అచ్చుడితోటే మీకోటి చెప్తాంది. పోర్రి పోర్రి కాలు చేతులు కడుక్కో పోర్రి, వంట అయింది తిందాం. పెగ్గు తెచ్చిన పో మామయ్య నీకు. అయ్యో, పెగ్గు ఎందుకు తెచ్చినావు బిడ్డ? పెగ్గెత్తే ఆ మొగోడు ఏడాగుతాడు, ఆగనే ఆగడు. ఈ ఊరంతా చుట్టుకత్తాడు పొయ్యి. అయ్యో ఏం గత్తి అత్తమ్మా, ఎప్పటికీ తాగుతాండా మామయ్య? అక్కడ ఏమున్నా పని పని అని పొలం కాడికే పోతాడాయే. ఇప్పుడు ఇక్కడ తాగితే ఏం గత్తి, అటుగానే ఉండబట్టే. అబ్బా అల్లుడు, ఇన్ని రోజుల పొంటి అవ్వ బిడ్డలు నన్ను అర్థం చేసుకోలేరు. నన్ను అర్థం చేసుకునేటోళ్ళు ఎవలా అని నేను అనుకున్నా. కానీ నాకు దగ్గ అల్లునివి దొరికినవయ్యా. నన్ను గింత మంచిగా అర్థం చేసుకున్నావంటే నీకు శతకోటి వందనాలు. సరే సరే మామయ్య. పాపా ఇక చేతులు కడుగుదాం పాయే ఓ ముసల్దానా. అరే అమ్మని అట్లా అనద్దని చెప్పినా నానా? నేను మోకమ్మండ ఏమో ఆడోళ్ళ ముంగట నన్ను ముసల్దానా అని పిలుస్తాడు బిడ్డ. నాకంత పెయ్యంత మంటలేసింది కానీ ఇక ఏం చేయాలి? అవునా ఏ అమ్మ? అవును బిడ్డ. అట్లా విలవద్దు మామయ్య. 4 గోడల మధ్య మనం మన భార్యనైనా భర్తనైనా ఏమనుకున్నా నడుతుంది గాని నలుగుట్లా పిలిచి వాళ్ళను చులకన వేయద్దు. వాళ్ళు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడే వాళ్ళ మొగుడే అంటాడు, మనం అంటే తప్పే ఉందని మాట్లాడతారు. సరేది ఆకలి అయితాంది ఇక తిందాం పార్రి. సరే, అంతా బోరు కొడుతుంది. ఎవ్వరు ఇంటికాడ ఉంటలేరు, అందరూ ఎటో పనులకి పోతుర్రు. కానీ నాకు ఎవ్వరింటికి ఓ బుద్ధి అయితే లేదు. మా అమ్మోళ్ళ ఇంటికి పోతే మంచిగుండు, అక్కడ మస్తు టైం పాస్ అయ్యేది. మా ఫ్రెండ్స్ దగ్గర కన్నా లేకపోతే మా పక్కింటి చిట్టమ్మతోటన్నా ముచ్చట పెడదును. ఇడంతా బోరు కొడుతుంది. ఈ అమ్మాయి ఎవరు? ఎప్పటి నుండో ఈడ ఉంటాంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? మీరు ఎవరు? ఇక్కడ ఎందుకుంటుర్రు ఈ తాతోళ్ళింటికాడ? నేను ఈ తాతోళ్ళ బిడ్డని. ఈ తాతకు మనవరాల్ని అయితా, అందుకే ఇక్కడ ఉంటున్నా. అవునా? మేము కొత్తగానే ఈ ఊర్లోకి వచ్చినాం. అయితే వచ్చినప్పటి నుండి ఎప్పుడు నిన్నిక్కడ చూడలేదు. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడనే కనిపిస్తున్నావు. మరి ఎవరా నువ్వు అని అడుగుదామని ఇటు వచ్చినా. మీకు పెళ్ళయిందా? అవునవును అయింది. మిమ్మల్ని ఎక్కడనో చూసినట్టు అనిపిస్తాంది. మీది ఏ ఊరు? అవునా, ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడనో షాప్లా మీరు మీ భర్తతోటి వచ్చిర్రు కదా ఒకసారి. ఏ షాప్లా? ఎప్పుడు? బాగానే రోజులైతుంది. కావచ్చు, వచ్చినా కావచ్చు.
మరి మీరు మీ ఇంటికాడ ఉండక ఇక్కడెందుకు ఉంటున్నారు? వీళ్ళ ప్రశ్నలకే అసలు బతుకుడు ఎందుకు అని అనిపిస్తుంది. వీళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు అడిగి చంపుతారు. నేను ప్రెగ్నెంట్ని, అందుకే ఇక్కడనే ఉంటున్నా. మీ అమ్మళ్ళ ఇంటికాడ ఉండొచ్చు కదా. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళు ఈ రోజే వేయిర్రు, మళ్ళీ వస్తారు. నీకెందుకు అవన్నీ క్వశ్చన్స్? నడువు ఇక్కడ నుండి. అయ్యో సరేలే. అయ్యో ఈమెను ఎక్కడనో చూసినట్టుంది. ఈయనకు ఏం అవసరం? అన్నీ ఏందో క్వశ్చన్స్ అడుగుతుండు. జనాలతోటి ఇదే బాధ. చేసుకున్నాక, పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి ఆడ కాకుండా అమ్మగారింటికి వచ్చినా బాధే, ఎవరింటికి పోయినా బాధే. 1-2 రోజుల కంటే ఎక్కువ ఉంటే ఎందుకున్నారు? ఏం అవసరం? మీ ఇంటికి వస్తలేదా? మీ మొగని పెళ్ళానికి లొల్లైందా ఏంది అని అబ్బా ఈ క్వశ్చన్స్ వేసి చంపుతారు. నాకేమో పిచ్చిలేస్తుంది, మనసున పడతలేదు. ఏం చేసుడా అర్థమైతలేదు. ఆ అమ్మ ఉంటే ఏమనిపించలేదు కానీ అమ్మ పోతే అంతా మెంటల్ ఎత్తాంది. రాయే, డాక్టరు కొడుకు దగ్గరకు ఒకసారి పోయి చూడమని అన్నాడు. అవునా, చూడమన్నాడా? నాకు ధైర్యం అత్తలేదయ్యా. అని ముఖం ఎట్లయిందో అని ముఖం చూడాలంటే ధైర్యం అత్తలేదు. ఏం చేద్దామే, దా చూసొద్దా కొడుకును. మాట్లాడతాడో ఏమో దాయే, పోతే తెలుస్తుంది. ఇక దోస్తులు చూసిర్రాళ్ళ వీడియో. మరి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మరి శ్రీనుతోటి వీళ్ళు మాట్లాడతాడా, శ్రీను మాట్లాడగలుగుతాడా, ఏమవుతుంది ఏం కథ అనేది అయితే వస్తుంది. అలాగే మేము శ్రీనును తొందరలోనే ఇంటికి పంపించి తర్వాత స్టోరీ ఏం జరుగుతుంది ఏం కథ అనేది తీయాలనుకుంటున్నాం అన్నమాట. వీడియో అందరూ లాగ్ ఎత్తుర్రు అంటుర్రు. లాగ్ చేయకుండానే తొందరగానే కంప్లీట్ చేస్తున్నాం దోస్తులు. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.